దోనిగడ్డ వలసలో దోనిగడ్డ గ్రామస్తులకు తాగునీరు కావాలని ఇటీవల ఎన్నోసార్లు కలెక్టర్ ఆఫీస్ కాడ వినతి పత్రం అయితే మనం ఇవ్వడం జరిగింది. గ్రామ ప్రజలందరినీ కూడా తీసుకొని వెళ్ళి వినతి పత్రం అయితే చెల్లించాము. ఆ రోజు ఉన్న RWJA గారు, DE గారు, E గారు దోనిగడ్డ వలసకి ట్యాంక్కి బోరు శాంక్షన్ చేస్తామని మాట చెప్పడం అయితే జరిగింది, హామీ ఇవ్వడం అయితే జరిగింది. అయినా ఇన్ని సంవత్సరాలు అవుతున్నా వాళ్ళు మాట తప్పారు కాబట్టి సమస్య అయితే పరిష్కారం చేయట్లేదు. ఈ ఊరికి ఒక హ్యాండ్ల బోర్ అయితే ఉన్నది. ఈ హ్యాండ్ల బోర్కి చూడండి, మోటార్ కలెక్షన్ ఇచ్చి ఇదిగో కరెంట్ కలెక్షన్ ఇచ్చి మోటార్ పెట్టారు. ఈ హ్యాండ్లు ఒకవేళ ఈ వైర్ ఎక్కడైనా ఒకవేళ అతుకున్నట్లుగా అయితే గిరిజనులు ఇది ఎక్కడ అతుకుందో అనేది తెలియక ఈ హ్యాండ్ల బోరు ముడితే మొత్తము అందరూ కూడా కరెంట్ షాక్ కొట్టి ఇక్కడ నీరుకు వచ్చిన వ్యక్తి చనిపోవడం అయితే జరుగుతుంది. తక్షణమే పార్వతీపురం మండలంలో ఉంటున్న పార్వతీపురం మన్యం జిల్లాలో ఉంటున్న కలెక్టర్ గారు ఇమ్మీడియట్లుగా ఏదైతే ఎలగవలస పంచాయతీ ములగ పంచాయతీ నుంచి ఏర్పడిందో ఈ ఎలగవలస పంచాయతీలో దోనిగడ్డ వలస అనే గ్రామంలో అందరూ గిరిజనులు మాత్రమే ఉన్నారు. వీళ్ళకి తాగు నీరు వీళ్ళు ఏమడుగుతున్నారు? ఆస్తులు అడుగుతున్నారా? ఏమి కాదు, తాగనాటికి మంచి నీళ్ళు ఇవ్వండి అయ్యా అని అడుగుతున్నారు ప్రజలందరూ. అయితే ప్రజలందరూ అడుగుతుంటే చూడండి, ఇది అందు సందు లేని ఒక కరెంటు షాకు కూడా కొట్టే ఏర్పాటు కూడా ఉన్నది. ఎందుకంటే ఇది కరెంటు షాక్ కొడుతుంది కంపల్సరీగా, ఎందుకంటే వర్షాలు కూడా పడుతున్నాయి. ఈ వైరు కూడా డామేజ్ ఉండే పరిస్థితి అయితే ఉన్నది. వీళ్ళు చనిపోవడం కూడా జరుగుతుంది. దీనికి అంతా ఏదైనా ఇక్కడ జరగరానిది జరిగితే మాత్రము ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాలి. రెండోది ఇమ్మీడియట్గా ట్యాంకీ శాంక్షన్ చేయాలి. ఈ గ్రామస్తులకి ట్యాంకీ శాంక్షన్ చేయాలి. అలాగే డ్రైనేజీ లేదు, సీసీ రోడ్డు లేదు. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో ఇంతకుముందు మనం పెట్టున్నాము, కానీ సమస్య అయితే పరిష్కారం చేయట్లేదు. ఇమ్మీడియట్గా జిల్లాలో ఉంటున్న జిల్లా కలెక్టర్ గారు, మా గిరిజనుల కోసం ఉంటున్న ITDA PO గారు ఒక్కసారి మీరు మా దోనిగడ్డ వలస గ్రామం ఎలగవలస పంచాయతీలో ఉన్నది ఒక్కసారి మీరు మా గ్రామానికి దర్శించండి. మీరు ఒకసారి చూడండి. మా తాగునీరు లేక, ఊర్లో డ్రైనేజీ లేక, సీసీ రోడ్డు లేక ఎంత అవస్థలు పడుతున్నామో చూడండి. మా గ్రామంలో ఎవరికి ఆరోగ్యం బాగలేకపోయినా మేము బిలగుడ్డు వలస మాత్రమే వెళ్ళవలసి వస్తుంది. రోడ్డు కూడా బాగులేని పరిస్థితి ఉంది. ఈ వర్షాకాలంలో చాలా ఇబ్బంది పడుతున్నాము. చిన్న పిల్లలతో మొదలుకొని పెద్దవారి వరకు కూడా ఆరోగ్యం విషయంలో చాలా గ్రామంలో జ్వరాలు అయితే వస్తున్నాయి. మలేరియా నట్టు జ్వరాలు, డెంగ్యూ నట్టు జ్వరాలు కూడా గ్రామంకి వస్తున్నాయి. ఎందుకంటే నీరు కూడా లేకపోవడం వల్లే చాలా ఇబ్బంది పడుతున్నాము. కలెక్టర్ గారు, PO గారు, అలాగే RWJA గారు, EA గారు, DA గారు ఇమ్మీడియట్లుగా దోనిగడ్డ వలస సమస్యని పరిష్కారం చేయాలని CPM పార్టీగా మనము డిమాండ్ చేస్తున్నాము. రాబోయే రోజుల్లో సమస్య పరిష్కారం చేయకపోతే RWJA ఆఫీసు ముందు, DA ఆఫీసు ముందు, కలెక్టర్ ఆఫీసు ముందు ఈ సమస్యని ఉద్రేకం చేస్తామని CPM పార్టీగా మనము ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉంటున్న ఉద్యోగస్తులకే మనం హెచ్చరిస్తున్నాం. ఇలాగా